హైదరాబాద్ పాత బస్తీలో దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. ట్రీట్మెంట్ నెపంతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం చేశాడు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హుస్సేనియాలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం అయ్యింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న బజార్ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవవధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు. అత్తమామలకు విషయం చెప్పిన స్పందకపోవడంతో ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు. తల్లిదండ్రుల సహాయంతో భవానీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటన బండ్లగూడ ప్రాంతంలో జరిగింది కాబట్టి కేసును బండ్లగూడకు రెఫర్ చేశారు భవానీనగర్ పోలీసులు. అయితే పోలీసులు సైతం న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆందోళన చెందుతూ నకిలీ బాబాకు బండ్లగూడ పోలీసులు సహకరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపణ చేసింది. ముఖ్యంగా ఈరోజు ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 19/7/2023 నాడు భవన్ నగర్ పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ రిపోర్ట్ అయింది. దానిలో భాగంగా వాళ్ళు 376 క్లాస్ 1 354A కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ జ్యూరిడిక్షన్ అండర్ లిమిట్స్ ఆఫ్ బండ్లగూడకు రావటం వలన ఆ కేసు రిజిస్ట్రేషన్ చేయటం ఇక్కడ జరిగింది. దాంట్లో 222/2023 మళ్ళీ సేమ్ 376(1) క్లాస్ 1 354 రిజిస్ట్రేషన్ చేసి అండర్ సూపర్విజన్ ఆఫ్ శ్రీ సిహెచ్ రూపేష్ సార్ గారి ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎంబీఎన్ఆర్ ఎక్స్లోడ్లో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో మజార్ ఖాన్ ఏజ్ అబౌట్ 33 years ఈ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. యాక్చువల్గా ఇతని యొక్క ఎంఓ ఏంటంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్లాస్తో మంచి రిలేషన్ ఇతనికి మీద ఈ మెడిసిన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు 2 years నుంచి. ఈమె యాక్చువల్గా ఈ విక్టిమ్ లేడీ కొద్దిగా హిల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు హిల్ హెల్త్ పర్పస్లో కాచిగూడలో చూపిస్తే ఎన్నాని మెడిసిన్స్ ఇవ్వటం, ఆమె తగ్గకపోవటం, దానివల్ల వేరే ఛానల్ చూద్దామనే ఉద్దేశంతో ఇతను చెప్పిన నమ్మకంతో నేను తగ్గిస్తాను అని నమ్మకంగా చెప్పేసి మీ ఇన్లాస్ అంటే కోడలికి ఆ ఇన్లాస్ హస్బెండ్కి నమ్మిస్తాడు. ఏమని నమ్మిస్తాడు? 5 దెయ్యాలు ఉన్నాయి మీ కోడల దగ్గర, అది నేను ట్రీట్మెంట్ చేసి నేను పోగొడతాను. మంత్రాలు ఈ మూఢనమ్మకాలు అన్నీ కూడా వాళ్ళకి కలగజేసి వాళ్ళు నమ్మించి వాళ్ళ కొత్త బట్టలు తీసుకొచ్చి మీరు తీసుకురమ్మంటే అది అక్కడ రియాసత్ నగర్ బండ్లగూడ లిమిట్స్లో అక్కడ అతని ఇంటికి పిలిపించుకుంటాడు. ఈ పిలిపించుకున్న సందర్భంలో హస్బెండ్ ఇన్లాస్ వీళ్ళని లోపల రానియకుండా బయటే ఉంచేసి ఆమె లోపలికి మీరు ఉండండి, మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆమె యొక్క బట్టల్ని ఊడదీసి మళ్ళీ చుట్టూ కూడా హిప్ చుట్టూ కూడా ఈ థ్రెడ్స్ కట్టేసి మొత్తం బాడీ మొత్తం కూడా మసాజ్ చేయటం, మొత్తం కూడా ఆమె పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్లో ఇతను ఈ ఇన్సర్టెడ్ హిస్ ఫింగర్స్ ఇచ్చేయటం వలన ఆమె ఈడు యొక్క లస్ట్ని వాడు ఎంజాయ్ చేయడం గురించి ఆమెని చేసి బాడీ మొత్తం ముద్దులు పెట్టి అంటే కిసెస్ చేసి వాడి యొక్క న్యాచురల్ వాడి యొక్క మొత్తం లస్ట్ని తీర్చుకోవడానికి చేసే కార్యక్రమంలో భాగంగా
చేసి తర్వాత ఏం చెప్తాడంటే ఆమెకి కానీ నువ్వు ఈ విషయాలు కానీ బయటకు అని చెప్పావంటే మీ ఇన్లాస్ ఫ్యామిలీస్ మొత్తం కూడా చచ్చిపోతారు అని చెప్పేసి బెదిరిస్తాడు. బెదిరిస్తే ఈమె ఏం చేసింది, యాజ్ ఇట్ ఈస్గా ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు. మామూలుగా ఒక 1 వీక్ తర్వాత ఎవరైతే విక్టిమ్ లేడీ యొక్క సిస్టరో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే ఆమె తట్టుకోలేక ఈ బాధలను చెప్తే వాళ్ళ సిస్టర్ ద్వారా మనకి భవానీ నగర్ పిఎస్లో కేసు రిజిస్టర్ అవుతుంది. అది మళ్ళీ తర్వాత మనకి